తెనాలి రైల్వే స్టేషన్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడి మృతదేహం కలకలం రేకెత్తించింది. సుమారు 32 ఏళ్ల వయసున్న యువకుడు రైలు వస్తున్న సమయంలో పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో 5వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద వెస్ట్ బుకింగ్ కార్యాలయం వైపు రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం రైల్వే అధికారులు గుర్తించారు. దీనిపై జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 30 నుండి 32 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. మధ్యాహ్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. రైలు మీదుగా వెళ్లడంతో శరీరం నుండి తల వేరుపడిపోయింది. మృతుని వివరాలు తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి తెలిపారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. తెనాలి ఎస్ఎస్ గారు పంపించిన డెత్ ఇంటిమేషన్ ప్రకారము వెంటనే మేము నేరస్థలానికి తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఎడ్జిలో ఉన్నటువంటి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బండి రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ ఆగి ఉన్నప్పుడు కానీ హెడ్ పెడతాం జరిగింది. అది ప్రాథమిక దర్యాప్తులో అతను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి పట్టాల మీద తలబెట్టి పడుకున్నాడు. బండి తల మీద ఎక్కడం వల్ల, ట్రైన్ ఎక్కడం వల్ల హెడ్ బాడీ సపరేట్ అయిపోయినాయి. మా పోలీసు ప్రాథమిక దర్యాప్తులో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆ బండి కూడా టైమింగ్స్ ప్రకారం మేము నోటిఫై చేస్తాము. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం అతను ఇంటెన్షన్గా వచ్చి సూసైడ్ చేస్తున్నట్టుగా నేరస్థానాన్ని బట్టి కనపడుతున్నది. తదుపరి దర్యాప్తులో ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడు అనే కారణం మీద దాని మీద కూడా మేము దర్యాప్తు చేస్తాము. కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా. సుమారు ఏజీ 30 సంవత్సరాలు ఉంటుంది అతనికి. మనకున్న అతను చనిపోయిన వ్యక్తిని బట్టి చూస్తే 30-32 సంవత్సరాలు ఉంటాయి. అతని ఆత్మహత్యల కారణాలు ఏంటో కూడా తదుపరి దర్యాప్తులో పూర్తిగా తెలుసుకుంటాము.